5:15 వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. దేవుడు హెచ్చరించినప్పుడు హెచ్చరింపబడి పద్ధతిని సరి చేసుకోవాలి. దేవుడు ముందుగా పిలుస్తాడు, ఎదురు చూస్తాడు, తర్వాత హెచ్చరిస్తాడు. హెచ్చరిక రాకముందే మానవుడు దేవుని తట్టు తిరిగినప్పుడే జీవితంలో కోల్పోయిన అన్ని కూడా పునరుద్ధరించబడుతుంది. ఈరోజు మనుషులముగా దేవుని పేరు పెట్టబడినటువంటి జనములముగా మనం ఉంటా ఉంటున్నాం. మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి, మన జీవన విధానము భూమి మీద ఏ రీతిగా జీవిస్తుంది? మన జీవితము దేవునికి ప్రీతికరంగా ఉందా? మన జీవితము దేవుని సంతోషపెట్టే రీతిగా ఉందా? మన జీవితము దేవునికి ఇష్టం పడే రీతిగా ఉందా అని ఆలోచన చేసుకుని వాక్య ద్వారా సరిదిద్దుకుంటూ ప్రతినిత్యం కూడా దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క రెక్కల కింద మానవులు బ్రతికినప్పుడు మాత్రమే దేవుని యొక్క కన్ను దృష్టి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మానవులకు వస్తూ ఉంటున్నాయి. మరి ఇక్కడ చూస్తే చివరికి దేవుని సన్నిధిని వెనక్కి తీసుకుంటాడని కూడా మరి ఇక్కడ వాక్యంలో మనం రాయబడింది. ఇక్కడ చూస్తే మరి యూదా ప్రజలు దేవుని ఆలయం ఉందని నమ్మారు. యెరూషలేములో ఒక పెద్ద ఆలయం ఉంది, అది మాకు భద్రతని ఇస్తుంది, ప్రార్థన చేయగలుగుతాం, దేవుని కాపుదల ఉంటుంది అని అనుకున్నారు. కానీ మానవులమైనటువంటి మనతో నిరంతరము దేవుడు తోడుగా ఉండాలి, దేవుని సన్నిధి మనతో ఉండాలి. మరి ఇక్కడ చాలా మంది మన జీవితంలో కూడా మరి చాలా మంది ప్రార్థన చేస్తారు, ఆరాధనకు వస్తారు, మరి పాపాన్ని, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టారు. దేవుడు ఒకటి చూస్తూ ఉంటాడు మానవుల జీవితంలో. ఏంటంటే దేవుని యొక్క స్వభావము మనుషులలో కనపరుచుకోవాలని, దేవుని యొక్క స్వభావము మానవుల జీవితంలో కనబడాలని దేవుడు నిరంతరం కూడా ఆశపడతా ఉంటున్నాడు. దేవుని పేరు పెట్టబడినటువంటి జనముగా మనం ఉంటా ఉంటున్నాం. ఈ రోజు మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి దేవునికి ప్రీతికరంగా ఉందా? దేవుని పద్ధతిలో నడుస్తున్నామా? దేవునికి ఇష్టరీతిగా మన జీవన విధానంగా ఉందా? అక్కడ ప్రజలు ఏమనుకున్నారు? మాకు ఆలయం ఉంది, దేవుని సన్నిధి మాతో ఉంది అనుకుంటారు, కానీ దేవుని సన్నిధి వారితో లేదు. మరి అక్కడ చూస్తే మరి వారి పాపాన్ని విడిచిపెట్టలే. మరి దేవుడు కోరేది ఆచారం కాదు, దేవుడు కోరేది పశ్చాత్తాపం. మన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాప పడితే దేవుడు క్షమించి కాపాడి మరి మనల్ని రక్షిస్తాడు.